హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై తొలివారం మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక టాక్తో సంబంధం లేకుండా ఈ చిత్రం బీసీ సెంటర్లలో మంచి కలెక్షన్లతో ఓ రేంజ్లో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలలో అలాగే కర్ణాటకలో ఈ చిత్రానికి మంచి వసూళ్లే వస్తున్నాయి. ఇక ఓవర్సీస్లో మాత్రం ఆశించినంతగా కలెక్షన్లు రావడం లేదు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక రామ్ చరణ్కున్న మాస్ ఇమేజ్ అలాగే బోయపాటి శ్రీనుకు కూడా పెద్దగా ఫ్లాప్లేమీ లేకపోవడం, సంక్రాంతి పండగ కావడంతో టాక్తో సంబంధం లేకుండా తొలివారం మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే 9వ రోజు శనివారం కావడంతో ఈ చిత్రానికి బీసీ సెంటర్లలో ఓ మోస్తరుగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక 10వ రోజు ఆదివారం కావడంతో బీసీ సెంటర్లలో కలెక్షన్లు బాగానే రావచ్చు అనేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక 9 రోజులకు గాను వినయ విధేయ రామ తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైజ్ గా ఎంత షేర్ రాబట్టింది అన్న విషయాలు తెలుసుకుందాం. నైజాం 12,26,00,000, సీటెడ్ 11,55,00,000, నెల్లూరు 2,71,00,000, కృష్ణ 3,56,00,000, గుంటూరు 6,15,00,000, వైజాగ్ 7,70,00,000, ఈస్ట్ గోదావరి 5,08,00,000, వెస్ట్ గోదావరి 4,13,00,000. 2 తెలుగు రాష్ట్రాలలో 9 రోజులకు గాను వినయ విధేయ రామ 53,14,00,000 షేర్ను రాబట్టినట్లుగా ట్రేడ్ పండితుల సమాచారం. ఇక యుఎస్ఏ ఓవర్సీస్తో పాటు కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుంటే 8,56,00,000 వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ఇక వరల్డ్ వైజ్ గా వినయ విధేయ రామ 9 రోజుల షేర్ 61,70,00,000 షేర్ను రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేశారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.